ఈ పెద్ద మనిషి చెప్తుంటాడు, జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు. ఈ మేడం అడిగింది, భారతదేశంలో సతీ సహగమనం జరిగిందా లేదా అని. దానికి ఈ సార్ చెప్తున్నాడు, మరి సతీ సహగమనం ఎక్కడి నుంచి వచ్చింది? కూడా లేదమ్మా. ఇన్ఫాక్ట్ ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా విలియం కేరీ ఇచ్చిన డేటాతో ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ ఆ కాలంలో అంటే నేను చెప్పేది 16, 17, 1800 సంవత్సరంలో ఎంతో మంది యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ క్రిస్టియన్సే రాశారు, సతీ సహగమనం మేము చూడాలనుకున్నాం, ఎక్కడ జరగట్లేదు అని. అంటే జరగని వాటిని జరిగినట్టుగా చూపెట్టి ఈ సార్ చెప్తున్నాడు, భారతదేశంలో సతీ సహగమనం జరగలేదు, జరిగినట్టు చారిత్రక ఆధారాలు అసలు లేనే లేవు. ఇది కేవలం క్రైస్తవ మిషనరీ స్థాపకుడైన విలియం కేరీ చేసిన కుట్ర. భారతదేశంలో సతీ సహగమనం జరిగిన ఆధారాలు, చారిత్రక ఆధారాలు లేవు అని చెప్పి కొట్టి పారేశాడు. సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భారతదేశంలో సతీ సహగమనం జరగకపోతే రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కడి నుంచి వచ్చాడు? రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు కీర్తించబడ్డాడు? గొప్ప ప్రజా నాయకుడుగా 14వ శతాబ్దంలో మన భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళలో పిచ్చి తొగలకు అంటారు కదా మీరు, కానీ అతను పిచ్చివాడు కాదు. అడ్మినిస్ట్రేషన్ లో చాలా గొప్ప మేధావైన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ సతీ సహగమనాన్ని నిషేధించేందుకు, అబాలిష్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు అని మీకు దొరుకుతుంది చారిత్రక ఆధారాలు. గురు అమర్ దాస్ అని ఒక సిక్కు గురువు, ఆయన్ని ద థర్డ్ సిక్కు గురువు అంటారు. ఆయన కూడా ఈ సతీ సహగమనాన్ని నిషేధించేందుకు, ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు భారతదేశంలో సతీ సహగమనం కొనసాగిందా, కొనసాగలేదా, అది ఎందుకు ఆపబడింది, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప వ్యక్తులు దానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడవలసి వచ్చింది, 1829లో అబాలిషన్ ఆఫ్ సతీ సహగమన యాక్ట్ విలియం బెంటిక్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో అర్థమవుతుంది. మీకు తలా తెలియదు, తోకా తెలియదు, కేవలం ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని మతం పేరుతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మీరు కావాలంటే చారిత్రక ఆధారాలు తీసి లైబ్రరీకి వెళ్ళి చదవండి. రామాయణాన్ని, మహాభారతాన్ని, వేదాలని, మను చరిత్రను చదివితే మీ చరిత్ర తెలుస్తుందేమో కానీ చారిత్రక ఆధారాలు దొరకవు. ఒకసారి లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ ఇంకా హిస్టోరియన్స్ రాసిన చారిత్రక ఆధారాల గురించి పరిశోధన చేస్తే మీకు విషయాలు తెలుస్తాయి.